మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి జనవరి మాస ఫలితాల సంగతి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు చూస్తే బుధుడు, శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో యోగిస్తున్నారు, శుక్రుడు తృతీయంలో కూడా తర్వాత యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి, కుజులు, కేతువు. సో ఇలాగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. సో వృశ్చిక రాశి వారికి మెయిన్ కనుక మనం చూసినట్టయితే కనుక ఏదైతే ద్వితీయంలో బుధ, శుక్రుల యొక్క యుతి తప్పకుండా ఆర్థికపరమైన ఫైనాన్షియల్ విషయాల్లో ఇద్దరు కూడా వీళ్ళకి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ నెగోషియేషన్కి సంబంధించి ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్కి సంబంధించిన విషయాల్లో డబ్బులు రావడానికి, డబ్బుల్ని మనం కరెక్ట్గా వినియోగించడానికి బుధుడు, శుక్రుడు బాగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ. బట్ ఈ మాసం 4 వారాల్లో మొదటి 2 వారాలు ఫైనాన్షియల్ ఫోకస్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ ఉండాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం వద్దన మీరు ఫోకస్ పెడతారు, ఎందుకంటే మాసగ్రహాలన్నీ రవి, కుజ, బుధ, శుక్రులతో పాటు శని, గురుడు 6 గ్రహాలు ఇక్కడ సెకండ్ హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం ఈ మాసం జనవరి మాసంలో ఫస్ట్ 2 వారాలు ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఫ్యామిలీ పరమైన చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనీ డ్రైనేజ్కి సంబంధించి ఏంట్రా బాబు ఎలా వస్తే అలా అయిపోతుంది, ఇది కూడా కాకుండా అనవసరంగా వేస్ట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి పరిస్థితులకి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. అలాగే కంపారిటివ్ 3-4 వారాల్లో సంవాట్ బెటర్. మళ్ళీ 13వ తారీఖు నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మళ్ళీ 15 రవి తృతీయంలోకి వెళ్తారు, కుజుడు తృతీయంలోకి వస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులకి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించి ఆర్థిక పరంగా ఫైనాన్స్కి సంబంధించి చూస్తే మాత్రం మొదటి 2 వారాల్లో మాత్రం కొంచెం ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డ్రైనేజ్, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే రాశికి ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడి ఇన్వాల్వ్మెంటే సెకండ్ హౌస్లో ఉంది. సర్చింగ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీలో బ్రదర్కి సంబంధించి మెయిన్గా.
సో ఇలా ఫైనాన్షియల్గా అవుతున్న ఖర్చుల గురించి వీటి మీదే మీ ఆలోచన. రాష్ట్రాధిపతి ఎక్కడ ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు? సెకండ్ హౌస్లో. ఆయనతో పాటు 6 గ్రహాలు సెకండ్ హౌస్ని చూస్తున్నాయి కాబట్టి ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఏ బిగ్ టాస్క్ దిస్ మంత్ అన్నమాట. 15వ తారీఖు నుంచి రవి కుజులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళడం. ఆఫ్టర్ 3 months తర్వాత రవి యొక్క సంచారం ఫేవర్లోకి రావటం వల్ల కొంచెం ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది 3వ వారం నుంచి. వెల్త్ పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా కొంచెం కుటుంబ పరంగా అవుతున్న ఖర్చులు, అనవసరమైన డ్రైనెస్, ఫైనాన్షియల్ డ్రైనెస్ ఇవి తగ్గుతాయి. విల్ పవర్ పెరుగుతుంది. సో గతం కంటే కొంచెం మెరుగ్గా, మంచి ధైర్యంగా మీరు ఉద్యోగంలో కొంచెం మంచి ఏమంటారంటే పరాక్రమ స్థానంలో ఈ రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ యొక్క సంచారం వల్ల కొంచెం అంటే డేర్గా మీరు వర్క్ ట్యాకప్స్ చేసే ఆస్కారాలు ఇక్కడ 3వ వారం 16వ తారీఖు నుంచి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచే కొంచెం బెటర్మెంట్గా మాకు కొంచెం పర్లేదురా బాబు ఇప్పుడు అన్నట్టు 3rd వీక్ నుంచి కొంచెం నెమ్మదిగా మీకు రిలాక్సేషన్ వస్తుంది. అర్ధాష్టమంలో రాహు సంచారం, అలాగే అష్టమంలో గురుడు వక్రం, ఈ గ్రహాల యొక్క ద్వితీయ స్థాన సంచారం. ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఫైనాన్స్ చేసే విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రీసేల్డ్ వెహికల్స్ ఆర్ రీసేల్డ్ ప్రాపర్టీస్ ఏవైనా సరే. అండ్ సమ్టైమ్స్ టేక్ కేర్ అబౌట్ యువర్ మదర్ హెల్త్ ఆల్సో, ఆర్ పేరెంట్స్, అమ్మ కానీ నాన్నగారు కానీ. చదువుకునే విద్యార్థులకి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా మావాడు చాలా బాగా చదువుతాడండి, 24 గంటలు చదువుతున్నాడు, కానీ వాడికి ఏంటి ఈ మధ్య సరిగ్గా అంత బాగా చదివినా కూడా కొంచెం మార్కులు తగ్గుతున్నాయి. అది బాగా చదివే వాళ్ళ విషయంలో అలాంటివి కొంచెం వినిపించచ్చు. ఇక వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇక మావాడు అంత మాత్రమే చదువుతాడండి అనే వాళ్ళని ఇంకెంత జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో మీరు ముందుకు తీసుకెళ్లాలో చూడండి. శాలరీ ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్ గురించి పక్కన ఉంచితే మీ మీద కంప్లైంట్లు రాకుండా ముఖ్యంగా ప్రొఫెషన్ లైఫ్లో చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా. ఎందుకంటే జనరల్గా మీరు ఏదైతే ప్రోగ్రెసివ్గా చేసిన పని ఉంటుందో దానివల్ల అంతగా వాళ్ళకి కంపెనీకి కావచ్చు, మీ టీమ్ హెడ్కి కావచ్చు, అది అంతగా ఉపయోగపడకపోవడం, దానివల్ల ఎటువంటి రెవెన్యూ జనరేట్ అవ్వకపోవటం, లేకపోతే ఉపయోగం లేకపోవటం, ఇలా కొన్ని కారణాలు. సో ఈ కారణాల రీత్యా మనకి ఇక్కడ కొంచెం ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా ఇగో మంత్లీ రిపోర్టు, ఆ రిపోర్టు, ఈ రిపోర్ట్ అంటారు కదా, ఆ రిపోర్ట్లో మనం ఇవన్నీ మెన్షన్ చేసుకున్నా ఈ వర్క్ ఏమి పెద్ద ముందుకు వెళ్ళలేదు కదా, ఈ వర్క్ ఏమి పెద్ద ఇది అవ్వలేదు కదా అన్నట్టుగా మాట్లాడుతుంటే కొన్ని సందర్భాలు కూడా మనం చూడవచ్చు. దాని గురించి మనం పట్టించుకోకర్లేదు కాబట్టి, కానీ మన వంతుగా మనం ఎంత క్రియేటివిటీతో, ఎంత నాలెడ్జ్తో వర్క్ చేసుకెళ్ళగలం అంతవరకు చేసుకెళ్ళడం అనేది మంచిది. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి మరి మొదటి 2 వారాలు ఈ రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం, అష్టమ గురుడు దోషం, ఇలా అన్ని గ్రహాలు 6 ప్లానెట్స్ సెకండ్ హౌస్ని చూడడం వల్ల మేజర్గా ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లాంటివి, చిన్నపాటి ఇష్యూస్ ఇలాంటివి ఏ వారంలో ఏ డేట్స్లో రావచ్చు. అష్టమ గురుదోషం వల్ల అనవసరంగా మన తెలియకో తెలుసో కొన్ని సార్లు అన్నెసరిగా వెల్త్ లాస్ చేసుకుంటుంటాం. అది ఏ టైమింగ్స్లో ఉండొచ్చు. సో ఇలాంటివి మనకి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే ఆ పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో జరగచ్చు అనేది మనం తెలుసుకుని ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళడానికి ఉంటుంది. అంటే అష్టమ గురు దోషానికి కంపల్సరీగా కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకోవటం. మొదటి 2 వారాలు రవి కుజులు అనుకూలించట్లేదు కాబట్టి వాక్స్థానంలో ఉన్న ఈ 2 గ్రహాలకి కంపల్సరీగా జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంబుత 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, అర్ధాష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, ఇవి చేయటం వల్ల ఈ పర్టికులర్ విషయాలకు సంబంధించి మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో అదే వీక్లీ ఫాలో అయితే ఆ వీక్లో పర్టికులర్గా ఏ ఆస్పెక్ట్ బాగుండలేదు, ఏ రెమెడీ కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది వీక్లీలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.